నమస్తే. ఈ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి చర్చ, అంశం, ఇతనికి సంబంధించినటువంటి రాజకీయ ప్రస్తావం అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. దీని మీద ఒకసారి చూద్దాం, మాట్లాడదాం. దీని మీద అసలు ఎందుకు జీవన్ రెడ్డి పార్టీని వీడనున్నాడు? కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఆయన కొన్ని ఏండ్ల నుంచి వెళ్ళి అందులో కొనసాగుతున్నటువంటి ఒక మంచి పేరు సంపాదించినటువంటి జీవన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు పార్టీ వీడనున్నాడు? ఎందుకు పార్టీకి రాజీనామా చేయాలన్నాడు? అసలు ఎందుకు పార్టీని వీడి బయటికి రావాలనుకుంటున్నాడు? అసలు ఏం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీలో అనేది చాలామంది కూడా కొంత డౌట్ ఉన్నది. చాలామంది కూడా అరే తెలుసుకుంటే బాగుండు ఏం జరిగిందో అని చెప్పేసి చాలామంది కూడా కొంత ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఒకవేళ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో అయితే లేడు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు ఉండి ఆయన ఒకవేళ చేయాలనుకుంటే అనేక రకాలుగా ఆయన పార్టీని ఇంకా గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీని తను ఎట్లా అంటే అట్లా మలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ అసలు ట్విస్ట్ ఏంటి అటలు ఎందుకు ఈయన పార్టీని వీడాలనుకుంటున్నాడు? పార్టీలో ఏం జరిగింది? ఈయనకి స్పేస్ ఇవ్వడం లేదా? ఈయనని పార్టీలో నెగిలడిస్తలేరా? ఈయన చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి పార్టీ వ్యతిరేకంగా ఉన్నదా, లేకపోతే ఈయననే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా? అసలు ఏం జరిగింది జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఘటన అయితే చాలా, ఈ జీవన్ రెడ్డి ఎందుకు అసలు పార్టీని వీడుతున్నాడు అని చెప్పేసి చాలామంది కూడా దీని మీద ఆసక్తిగా ఉన్నారు. ఎల్లుండి రాజీనామా, జీవన్ రెడ్డి ఎల్లుండి రాజీనామా చేయనున్నారని చెప్పేసి అయితే ఒక వార్త అయితే చూడొచ్చు. ఎల్లుండి రాజీనామా ప్రకటించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అవమానాలు భరిస్తూ కొనసాగలేనని ఆవేదన. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉందని, ఇక పార్టీలో కొనసాగే పరిస్థితి లేకనే రాజీనామా చేయాలనుకుంటున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ నెల 25న పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. అదే రోజు ఏర్పాటు చేసే సమావేశంలో తన అనుచరులను శ్రేయభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. 20 నెలలుగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి, ఒకవేళ తీసుకోకపోతే తప్పలేదంటున్నటువంటి పరిస్థితి అని ఆయన అంటున్నాడు. 40 ఏళ్ల పాటు పార్టీలో నిష్పక్షపాతంగా పనిచేసిన తనకు గౌరవం లేకపోవడం, ఫిరాయింపు నాయకుల ప్రభావం పెరగడంతో సొంత పార్టీలోనే పోరాటం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే, నిష్పక్షపాతంగా తను 40 ఏళ్ళు పార్టీలో కొనసాగినప్పటికి కూడా సొంత పార్టీలోనే కొన్ని పంచాయతీలు, కొట్లాటలు, సొంత పార్టీలోనే ఆయనను నెగలలేనటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి ఈ సొంత పార్టీలోనే 40 ఏళ్ళు నేను పనిచేసినటువంటి ఈ పార్టీలోనే నేను ఏం చేయాలనుకున్నా కూడా నేను అందరిని అడగాల్సినటువంటి పరిస్థితి. మరి ఆయనకు కొన్ని కట్టుబాట్లు పెడుతురా, లేకపోతే నువ్వు ఇట్లుండాలని చెప్పేసి రూల్స్ పెడుతురా, లేకపోతే కొన్ని కండిషన్స్ పెట్టి ఆయనని పూర్తి స్థాయిలో ఆయనని డెసిషన్ మేకింగ్ తీసుకునేటటువంటి అవకాశం లేకుండా చేస్తురా అనేది మొత్తం మీనైతే కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడు ఫైనల్గా, ఇక నాకు మీకు సంబంధం లేదు, రామ్ రామ్, కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పబోతున్నా, బాయ్ చెప్పబోతున్నా జీవన్ రెడ్డి అని మనం చూసుకోవచ్చు. ఆయన క్లారిటీ అయితే ఇచ్చేసిండు. 25వ తారీఖు మీడియా సమావేశంలో పార్టీకి రాజీనామా చేసి ఇంకా బాయ్ కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు ఆయన, మీ పార్టీతో నాకు అవసరం లేదని ఆయన చెప్పబోతున్నట్టయితే మనకు తెలుస్తున్నది. ఆయన రాజకీయ ప్రయాణం అసలు ఎట్లా, అసలు ఏంది, అసలు నెక్స్ట్ ఎటువైపు పోతున్నాడు? ఈ సుదీర్ఘ 40 ఏళ్ళ ఈ రాజకీయ అనుభవంతో ఈ 40 ఏళ్ళ ఈ రాజకీయ ఏదైతే ఆయన చేసినటువంటి ఈ రాజకీయంగా ఆయన చేసినటువంటి పలుకుబడి సంపాదించుకున్నది కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా కావచ్చు. ఇప్పుడు ఈ 40 ఏళ్ళ పోరాటం, ఈ 40 ఏళ్ళ ఈ పనంతా కూడా ఎటు తీసుకుపోతా ఉన్నాడు? అసలు ఎటు పోతా ఉన్నాడు జీవన్ రెడ్డి? ఫైనల్గా అయితే ఏదో ఒక పార్టీలు అయితే పోవాలి. ఇప్పుడు బీజేపీ కన్నా పోవాలి, లేకపోతే బీఆర్ఎస్ కన్నా పోవాలి, అంతే. ఇప్పుడు 2 పార్టీలే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వీడిందంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ల కన్నా పోవాలి, లేకపోతే బీజేపీల కన్నా పోవాలి. ఏం జరుగుతుంది? చాలామంది ఏమంటున్నారు, అటు
జీవన్ రెడ్డి కావచ్చు, ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు. ఈటెల రాజేందర్ పార్టీని వీడి బీజేపీని వీడి ఇటు బీఆర్ఎస్లోకి రాబోతున్నాడు. జీవన్ రెడ్డి ఈటెల రాజేందర్ కూడా చర్చలు జరిపారని చెప్పేసి కొంత వార్త వినబడుతున్నది. ఇది వాస్తవం అవాస్తవం మనకైతే తెలియదు, కొంత వార్త అయితే వస్తున్నది. మరి ఇద్దరు కలిసి బీఆర్ఎస్లోకి పోతారా, లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ కేసీఆర్ ఫామ్ చేయబోతున్నాడా అనే చాలామంది కూడా కొంత డౌట్గానే ఉన్నారు. నిజానికి ఈటెల రాజేందర్ కూడా బీజేపీలో కొంత ఆయన కూడా కొంత అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి చాలామంది కొంత రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజాస్వామ్యంలో కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది అంటున్నటువంటి మాట ఇదైతే. ఒకసారి చూద్దాం ఈయన రాజకీయ ప్రయాణం నెక్స్ట్ ఎటువైపు ఎవరిది, ఈ జీవన్ రెడ్డిది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. జగిత్యాల కాంగ్రెస్ అంటేనే గుర్తొచ్చే నాయకుడిగా జీవన్ రెడ్డి పాలిటిక్స్లో తన మార్క్ చాటుకున్నారు. అయితే జగిత్యాలలో తన రాజకీయ ప్రత్యర్థి ఆయన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవడంపై మొదటి నుండి ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్ రెడ్డి గత కొద్ది నెలలుగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ తన అనుచరులను టికెట్లు ఇవ్వకపోవడం అది కథ. ఇప్పుడు దాదాపు కొన్ని నెలలుగా, ఒక 6 నెలలుగా, 6 నెలలైనా ఒకసారి చూద్దాం, క్లియర్గా చూద్దాం. కొన్ని నెలలుగా సో ఈయనని ఈ పార్టీలో కొంత ఈయన చేసినటువంటి పనులు, సో ఈయన చెయ్యబోయేటటువంటి కార్యక్రమాలని పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, పార్టీ అధిష్టానం కావచ్చు కొంత పట్టించుకునేటటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే సంజయ్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని పార్టీలో చేర్చుకోవడం, ఆయనకే ప్రధానమైనటువంటి ఆయనకే కొంత పార్టీ కూడా ఆయన వైపే మొగ్గు చూపడం, ఆయనతోనే ఎక్కువ టచ్లో ఉండడం, ఇక ఆయనకు పెద్దపీట వేయడం అనుకుని ఒక రకంగా చెప్పాలంటే అది జీవన్ రెడ్డికి నచ్చలేదు. ఈ జీవన్ రెడ్డికి నచ్చక ఇప్పుడు పార్టీకి నాకు సంబంధం లేదు, ఎందుకంటున్నాను నేను ఈ మాట అంటే అని జీవన్ రెడ్డి అంటున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాకు పార్టీ ప్రాధాన్యత ఇయ్యనట్టే కనబడ్డది. నా అనుచరులకు టికెట్లు ఇవ్వమన్నా కూడా మున్సిపల్ ఎన్నికలలో నన్ను తిరస్కరించి నన్ను పక్కన పెట్టినట్టే కనబడ్డది. కాబట్టే ఇక నేను ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోలేదు, నాకు ఇంత అవమానం జరిగిందాక నేను ఎందుకు ఉండాలని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నటువంటి మాట అని అయితే మనం చూడొచ్చు, క్లియర్గా అయితే ఉన్నది. అయితే ఎంపిక విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ జీవన్ రెడ్డి అభిప్రాయాన్ని బేఖాతరు చేయడంతో ఆయన మరింత నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి. ఎవరు, ఈ జీవన్ రెడ్డి అనుచరులకు టికెట్లు ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వాళ్ళ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా జీవన్ రెడ్డికి నచ్చలేదని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. సో అవమానం భరిస్తూ పార్టీలో ఉండలేనని ఇటీవల మాట్లాడిన జీవన్ రెడ్డి ఎట్టకేలకు ఈ నెల 25న పార్టీని వీడతానని కుండబద్దలు కొట్టారు. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరుగుతుండగా బీజేపీ సైతం ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే దిశగా పావులు కుదుపుతుండటంతో ఏ వైపు మొగ్గు చూపుతుందనేది చూడాల్సి ఉన్నదని చెప్పేసి అయితే ఇక్కడ మనకైతే ఒక వార్త అయితే క్లియర్గా కనబడుతుంది. వాస్తవానికి ఇప్పుడు ఎవరైతే ఈ జీవన్ రెడ్డి ఉన్నాడో, వాస్తవానికి కొంత మన జగిత్యాల ఆ కోరుట్ల అటు వింటే ఒకసారి ఆ పేరు ఆ జిల్లాను కూడా తలుచుకుంటే కొంత జీవన్ రెడ్డి పేరు అయితే బాగా వినబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కొంత జీవన్ రెడ్డి హవా బాగా నడిపిస్తాడు, 40 ఏళ్ళ చరిత్ర కదా, సరే బాగుంటుంది జీవన్ రెడ్డి అంటే కొంత ఇక ఆ లెక్క వేరే ఉంటుంది అని చెప్పేసి అట్లా ఉంటుండే. ఇక మరి సడన్గా మొన్న మంత్రి శ్రీధర్ బాబు తర్వాత అడ్లూరి లక్ష్మణ్ ఇంకా ఎవరో పోయినట్టు వాడికి ఆయనకు భుజగింపులు చేసేటటువంటి కార్యక్రమాలుగా పెట్టుకున్నారు. అయినా కూడా వాళ్ళు పోయిరు, ఒక 3 రోజుల కింద పోయిరు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శ్రీధర్ బాబు పోయి హైకమాండ్ నుంచి వెళ్ళి మిమ్మల్ని కలవమని చెప్పేసి, మీతో మాట్లాడమని చెప్పేసి, మాకు హైకమాండ్ నుంచి వెళ్ళి మనకు వచ్చినటువంటి మాట, అందుకని మీ దగ్గరికి వచ్చి కలుస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడిరో, సో వాళ్ళ అంతర్గత విషయాలు మాట్లాడిన తర్వాత మరుక్షణమే జీవన్ రెడ్డి ఏమంటే మీడియా ప్రతినిధులతో మాట్లాడుకుంటూ మీడియా వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్స్కి జీవన్ రెడ్డి చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే అది బాగుంది, అది అసలు చాలా బాగుంది. అది ఏదో అన్నాడు, అది గుర్తొస్తలేదు, చాలా బాగుంది. అది చాలామంది కూడా అది చాలా వైరల్ అయింది ఆ పదం కూడా. సో ఇక నేనెట్లుంటా ఈ పార్టీలో, ఆల్రెడీ అన్నీ అయిపోయిన తర్వాత పార్టీని వీడే క్రమంలో నన్ను వచ్చి వీళ్ళు బుజ్జగింపులు చేస్తే అవమానించిన అన్ని అవమానాలు మర్చిపోయి నేనెట్లుంటే ఈ పార్టీలు అనుకున్నాడో ఏందో మొత్తం మీదనైతే 2 మంత్రులు వచ్చినా కూడా వర్కౌట్ కాలే.
ఖాళీగా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ నెల 25న అంటే ఇలా 23, 24, 25 ఎల్లుండే జీవన్ రెడ్డి కుండ బద్దలు కొట్టబోతున్నాడా? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వస్తాడా? ఒకవేళ వస్తే గనక 100% బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడా? లేదు ఆల్రెడీ బీజేపీ పార్టీ వాళ్ళు జీవన్ రెడ్డికి ఇన్విటేషన్ మీరు మా పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి కొంత వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులతోని ఈయనకు మెసేజ్ పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. సో మరి జీవన్ రెడ్డి ప్రయాణం ఎటువైపు? ఇది క్వశ్చన్ మార్క్గా మిగిలినటువంటి పరిస్థితి. వాస్తవానికి జీవన్ రెడ్డి కొనసాగుతాడా? రాజీనామా చేస్తే జీవన్ రెడ్డి బాట బీఆర్ఎస్ వైపా బీజేపీ వైపా కలిసి చూద్దాం అందరం కలిసి జీవన్ రెడ్డి ఎటువైపు పోతాడో, మళ్ళీ ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతాడో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రజావాహిని.